మకర రాశి వాళ్ళకి 23వ తారీఖు ఫిబ్రవరి దగ్గర నుంచి 2వ తారీఖు ఏప్రిల్ దాకా సుమారుగా 38 రోజుల పాటు కుజుడు 2వ స్థానమైన కుంభరాశిలోకి వెళ్ళారండి. దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే మేజర్లీ పనుల్లో ఆటంకాలు కలగడము, దేహ బలం, శరీరంలో బలం తగ్గడం, వీక్నెస్ అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. ఇంతకు ముందునంతగా ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం, బికాజ్ కుజుడు కాబట్టి పనులన్నీ కూడా చెడిపోవడము, దుర్మార్గులతో సహవాసము, అంటే తెలియనటువంటి వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పని చేసే చోట అధికారులతో, బాస్తో కానీ వాళ్ళతో కానీ ఎవరితోనైనా టార్చర్ అనేటువంటిది కనబడే అవకాశం ఉంటుంది. శత్రు భయము అని శాస్త్రం చెబుతోంది. అవమానాలు కలిగే అవకాశములు కానీ, ఎస్పెషల్లీ ధన నష్టం కలిగే అవకాశాలు, విపరీతంగా డబ్బు అంతా కూడా ఖర్చు అయిపోవడం లాంటివి కనబడతాయి. 2వ స్థానంలోకి కుజుడు వెళ్తూ ఉన్నారండి. 2వ స్థానము అంటే సేవింగ్స్ అనమాట. అంటే సంపాదించినటువంటి డబ్బు నిలబడదనమాట. సేవింగ్స్ అంటే నాట్ ఓన్లీ మనీ అండి, మీ ఎనర్జీ కూడా. ఇప్పటిదాకా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు కానీ, మీకున్న కెపాసిటీ కానీ, క్యాపబిలిటీ కానీ, పొటెన్షియల్ కానీ, మీ శరీరంలో ఉండేటువంటి బలం కానీ అన్నీ కూడా సేవింగ్స్లోకి వస్తాయి. అలాంటివి ఏమీ కూడా నిలబడకుండా విపరీతంగా వెళ్ళిపోవడం లాంటివి కనబడతాయి. ఈ 38 రోజుల్లో సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. మంగళవారము కందులు దానంగా ఇవ్వండి. మంగళవారం నాడు రెడ్ కలర్ క్లోత్స్ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మకర రాశి వాళ్ళకి ఎంతో కొంత ఉపశమనం తప్పకుండా కనబడుతుంది.